ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్లో భాగంగా ఈ 5 క్వశ్చన్లు అయితే చూడబోతున్నాం. సో దీంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాజ్య క్రూరత్వం మరియు మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రసిద్ధి చెందిన సైద్నాయ జైలును నిలయంగా ఉన్న దేశం ఏదంటే మనకు ఆన్సర్ వచ్చేసి సిరియా. ఆ జైలు ఇదే సిరియాలో ఉన్నది. అయితే దీనికి సంబంధించిన కింద ఇచ్చిన ఈ వివరణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది సిరియాలోని డమస్కస్కు ఉత్తరాన ఉన్న జైలు. అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ పాలనలో ఇది అనేకమైన మానవ వ్యతిరేక క్రూరమైన చర్యలకు ఇది ప్రసిద్ధి చెందింది. ఇది ప్రారంభంలో ఒక రాజకీయ ఖైదీలను ఉంచడానికి నిర్మించారు, కానీ ఇది సిరియన్ అంతర్యుద్ధంలో ఆ స్టేట్కి సంబంధించిన క్రూరత్వానికి ఒక చిహ్నంగా మిగిలిపోయింది. ఇక్కడ సామూహిక హత్యలు, అత్యాచారం, మృతదేహాలను పారవేయడానికి శ్మశాన వాటికగా దీన్ని ఉపయోగించారనే అనేక నివేదికలు వచ్చాయి అప్పుడు. సో ఇక్కడ ఈ అంశాలే కాకుండా ఉరి తీయడము కూడా ఈ ప్రాంతంలో జరిగింది చాలా అధిక స్థాయిలో. అదేవిధంగా అనేక మంది అదృశ్యమైపోయారు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాంతానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఐక్యరాజ్య సమితి 2016లో అధికారికంగా దీన్ని గుర్తించింది. ఏంటంటే ఈ ప్రాంతంలో మానవ వ్యతిరేక నేరాలు జరుగుతున్నాయని చెప్పేసి గుర్తించింది ఐక్యరాజ్య సమితికి చెందిన కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ కొండారెడ్డి తెగకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగారు. సో ఆప్షన్ ఏ ఏంటంటే, కొండారెడ్డి తెగ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో నివసిస్తుంది. తర్వాత కొండారెడ్డి తెగ ఏకస్వామ్య వివాహ సంప్రదాయాలను అనుసరిస్తుంది మరియు గిరిజనేతరులతో వివాహాన్ని వ్యతిరేకిస్తుంది. తర్వాత సి వచ్చేసి, కొండారెడ్డి తెగల మధ్య జరిగే సాంప్రదాయ వివాహాలలో విందులు లేదా విస్తృతమైన ఆచారాలు ఉండవు. ఆ తర్వాత ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి, గిరిజనులు ప్రధానంగా షిఫ్టింగ్ సాగును ఆచరిస్తారు మరియు అన్నటో వంటి పంటలను పండిస్తారు అనేది. సో ఈ అన్నటో అనేది మనం కొత్తగా వింటున్నాం. షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం చెప్పాలంటే ఖచ్చితంగా ఈ కొండారెడ్డి ట్రైబ్స్కి సంబంధించి మనకు చాలా అవగాహన ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీని ఆన్సర్ని చూద్దాము. మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ డి. ఈ ఆప్షన్ డి ఏంటంటే, గిరిజనులు ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ చేస్తున్నారు. అదేవిధంగా అన్నటో అనే ఒక పంటను వీళ్ళు పండిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీరు ఏపీలోని కొండలు మరియు అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏలో ఏం చెప్పారంటే తీర ప్రాంతం అని చెప్పారు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో వీరు ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఖమ్మం, శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తూ ఉన్నారు. ఈ అన్నటో అనే ఒక వాణిజ్య పంట చాలా కీలకంగా మారడంతో వారు దాన్ని సాగు చేస్తున్నారు. ఇక్కడ మ్యారేజెస్ సాంప్రదాయాల్లో భాగంగా వధువును అపహరించడం మరియు లాగడం వంటి సాంప్రదాయాలతో ఇక్కడ మ్యారేజెస్ జరుగుతాయి. ఆర్థిక పరిమితులు మరియు ఆచారబద్ధమైన వివాహాల కారణంగా లివ్ ఇన్ రిలేషన్స్లో ఉంటారు. ఇక్కడ ఉంటాయి ఈ సంబంధాలు. సో అదేవిధంగా ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క సంస్కృతిలో, వారి సాంప్రదాయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. సో వీరు గిరిజనులు, బట్ గిరిజన ఇతరులతో కూడా వివాహాలు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పరిశ్రమల్లో టంగ్స్టన్ను ముఖ్యంగా మరియు విలువైనదిగా మార్చే కారకాలు ఏంటి? సో అధిక ఉష్ణోగ్రతల వద్ద సమర్థవంతంగా విద్యుత్ని నిర్వహించే సామర్థ్యం, అధిక సాంద్రత మరియు తుప్పు వేడిని తట్టుకునే సామర్థ్యం, రేడియో ధార్మికత కారణంగా అణు రియాక్టర్లలో దీన్ని ఉపయోగించగలగడం, రాడార్ వ్యవస్థలను మెరుగుపరిచే దాని యొక్క ఆప్టికల్ లక్షణాలు. సో వీటిలో ఏది కరెక్టు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అయితే ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ బి. దీని యొక్క అధిక సాంద్రత మరియు తుప్పు వేడిని నిరోధించగలిగే సామర్థ్యం వలన దీనికి అంత ప్రాముఖ్యత ఉంది ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఇండస్ట్రీస్లో. అయితే దీనిని ముఖ్యంగా విమానాల పార్ట్స్ తయారు చేయడానికి, క్షిపణులు కావచ్చు, సో కవచము, మందుగుండు సామాగ్రి వంటి వాటి అప్లికేషన్స్లో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు టంగ్స్టన్ని. సో ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ
ఈ నెక్స్ట్ క్వశ్చన్ చాలా కీలకమైన, ఇది కూడా టంగ్స్టన్ రిలేటెడ్ క్వశ్చనే. సో ఇటీవల వార్తల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సాంప్రదాయ జానపద నృత్యం కుమ్మి ప్రదర్శించబడింది అని చెప్పేసి ప్రత్యేకించి ప్రతిపాదిత టంగ్స్టన్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో సో ఈ కుమ్మి అనేది ప్రదర్శించారు. కానీ ఎక్కడ అనేది కూడా కొంచెం మనకు హింట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏ స్టేట్లో అన్నప్పుడు మనకు తమిళనాడులో నిర్వహించారు. సో వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శిస్తూ వారి యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది తమిళనాడులో. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్లో భాగంగా ఉన్న క్వశ్చన్స్. సో రేపు మరిన్ని క్వశ్చన్స్ తోటి మనం మళ్ళీ కలుసుకుందాం. సో వీడియోకి నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.